ఒక దారుణమైన పరిస్థితి. ఒక ఫ్యామిలీ మన ముందుకు వస్తోంది. ఒక భార్య తన 2 పిల్లలతో తొలి వెలుగును ఆశ్రయించింది. తన భర్త 2 కిడ్నీలు పాడైపోయి తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుతం ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉంది. మల్లం శ్రీనివాస్ గౌడ్ అనే ఆ యువకుడు 32 సంవత్సరాల యువకుడు ప్రైవేట్ స్కూల్లో పీఈటీ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతని 2 కిడ్నీలు పాడైపోయినాయి. చావు బతుకుల మధ్య మలక్పేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇంకొక 5-6 రోజుల్లో ఆపరేషన్ కనుక చేయకపోతే అతని పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. డాక్టర్లు కూడా ఏం చెప్పలేమంటున్నారు. సో ఇమ్మీడియట్గా అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంది. కిడ్నీ మార్పిడి జరగాల్సిన అవసరం ఉంది. సో ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ శ్రీనివాస్ ఆ తర్వాత ఆ కుటుంబాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. మన ముందు ఆ కుటుంబం ఉంది, భార్య, 2 పిల్లలు. దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి? సో శ్రీనివాస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ అయినాయని చెప్తున్నారు. ఇమ్మీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నేను ఎందుకు తీసుకొచ్చిన ఆ కుటుంబాన్ని అంటే బతికే పరిస్థితి లేదు. దయచేసి ఆలోచించండి. మీ సహాయం కోసం ఆ కుటుంబం మీ ముందు నిలబడింది. ఒక్కసారి ఆలోచించండి. శ్రీనివాస్ ఎవరో కాదు, నా మిత్రుడే. శ్రీనివాస్ నా మిత్రుడే, మా ఊరే. సో నాకంటే 2-3 సంవత్సరాలు జూనియర్ అయినా మేము కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళం ఊర్లో. సో వీళ్ళ ఫ్యామిలీ కూడా మా ఊరే. సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ శ్రీనివాస్ ప్రాణాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలకి మనం భవిష్యత్తుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మన ముందు ఉన్నాయి. సో ఇది శ్రీనివాస్ పాస్బుక్. ఇది బోడుప్పల్ బ్రాంచ్. ఒక్కసారి ఇది జూమ్ చేయి. అకౌంట్ నెంబర్ కూడా ఒకసారి మనం చూడొచ్చు. 503424916999 మల్లం శ్రీనివాస్ 2-74 వెల్వర్తి, నల్గొండ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఓకే, తెలంగాణ. కాంటాక్ట్ నెంబర్ 9908995869. ఇదే నెంబర్తో గూగుల్ పే నెంబర్ కూడా ఉందండి. సో దయచేసి ప్రజలారా, మీరిచ్చే చిరు సహాయం ఈ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒక ప్రాణాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఒక మిత్రుడిగా, శ్రీనివాస్ మిత్రుడిగా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, దయచేసి ఈ కుటుంబాన్ని నిలబెడదాం. ఈ పిల్లలకి భవిష్యత్తుని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. పసిపిల్లలు పాపం. ఆ భార్య పిల్లల్ని ముందుకు లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి. తను బెడ్ పైన ఉన్నాడు. ఇంకొక 5-6 రోజుల్లో అతనికి ఆపరేషన్ చేయకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దయచేసి ప్లీజ్ రక్షించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆమెతో మనం మాట్లాడదాం. ఏంటమ్మా పరిస్థితి ఇప్పుడు? ఎట్లా ఉన్నాడు శ్రీనివాసు? కొంచెం సీరియస్గానే ఉన్నాడు సార్. సీరియస్గానే ఉన్నాడు. ఏమంటున్నారు డాక్టర్స్? కిడ్నీలు చేంజ్ చేయాలని చెప్పారు. కిడ్నీస్ చేంజ్ చేయాలన్నారు. మామూలుగా వాంతింగ్స్, మోషన్స్ అయినాయని తీసుకెళ్ళినాను. తీసుకెళ్తే రిపోర్ట్స్లలో బయట పడిపోయింది కిడ్నీలు ఖరాబ్ అయినాయి. అంతకుముందు ఏం సిమ్టమ్స్ అట్లా ఏం అవుపలేదు. మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోయిండు, వాంచిలో ఉన్నాడు. అలా అయిపోయింది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తున్నారమ్మా? ఇక్కడ మలక్పేట్ కిడ్నీ హాస్పిటల్, హైదరాబాద్. డాక్టర్ ఏమంటున్నారు? ఎన్ని రోజుల్లో సర్జరీ చేయాలంటున్నారు? ఈ 20 డేస్లో చేయాలని చెప్పేసి. 20 డేస్లో చేసేయాలంటున్నారు. ఏం చేస్తుంటాడు? పీఈటీగా చేస్తున్నాడు. ఏమైనా ఆధారం కూడా ఏం లేదు కదా? ఏం లేదు సార్, అన్నీ పెట్టేసిన. ఎన్ని రోజుల నుంచి ఇట్లా? నెల అవుతుంది. నెల మీద 15 రోజులు అవుతుంది. ఎప్పుడు కూడా ప్రాబ్లం అయితే ఎప్పుడు లేదు? ఏం లేదు. మామూలు మంచిగా వచ్చిండు, సడన్లీగా అట్లా అయిపోయింది. సో ఎట్లా మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి? ఏం లేదు సార్, అన్ని చూసి పెట్టేసినా అయిపోయింది. ప్రస్తుతానికి ఏం లేవు. వస్తే ఎల్పిఎస్ అనేసి వచ్చిన. సో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ 2 పిల్లల భవిష్యత్తును మనం నిలబెట్టలేమా? ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. అకౌంట్ నెంబర్ నేను మీ ముందు పెడుతున్నా. దయచేసి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. 503424
91,699 ఇది అకౌంట్ నెంబర్. మల్లం శ్రీనివాస్ తన పేరు మీద ఉన్న నెంబర్. నేను పాస్బుక్ మీ ముందు పెడుతున్నా. ఇది గూగుల్ పే నెంబర్ 9908995869. మీరిచ్చే కొంత సహాయం ఈ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నేను ఈ శ్రీనివాస్ మిత్రుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి. 2 కిడ్నీలు పాడై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం శ్రీనివాస్. 2 పసిపిల్లలు ఉన్నారు. దయచేసి ఒక్కసారి ఆ పిల్లల్ని చూసైనా మనం ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకి వైద్యం ఫ్రీగా, ఇప్పుడు ఎవరైనా డోనర్స్ ఉన్నా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చే అవకాశం లేదు. మనం ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. దాదాపు ఎంత ఖర్చు అవుతుందన్నారమ్మా? 15 lakhs అవుతుందన్నారు. మరి ఎట్లా, మీకు ఏ అవకాశమే లేదు ఇంకా? ఏం లేదు సార్. భూమి లాంటిది కూడా ఏం లేదా? భూమి ఉంది కానీ పెండింగ్ లో ఉంది సార్. ఓకే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎకరం ఉన్నట్టు. ఎకరమే ఉంది. ఇప్పుడు అది కూడా ఇచ్చేస్తే మరి బతకడానికి కూడా అవకాశం లేదు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? సెకండ్ క్లాస్, ఇప్పుడు యూకేజీ. వెళ్తున్నారా స్కూల్కి? వెళ్తున్నారు. శ్రీనివాస్ ఎట్లా పీఈటీ కదా, అంటే మనం ఫిట్ గానే ఉండేవాడు కదా? ఫిట్ గానే ఉన్నాడు, మంచిగా ఉండే సార్. ఎలా అయిపోయినా తెలియట్లేదు. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా డ్యామేజ్ అయినాయి అన్నారు. ఏ స్కూల్ బాబు? సెయింట్ ఆన్స్ హై స్కూల్. నీదమ్మా? సేమ్ స్కూలా? డాడీ ఎక్కడ ఉన్నారు? ఏమంటున్నారు? మాట్లాడారా? ఏమన్నారు? స్కూల్కి వెళ్తున్నావా డైలీ? డాడీ ఏం చేసేవారు? ఏం జాబ్ చేస్తారు మీ డాడీ? పీఈటీ. మీ డాడీ స్కూల్లోనే చదువుతున్నావా? వేరే స్కూల్లో చదువుతున్నావు. ఇప్పుడు కరోనా టైంలో కూడా జాబ్ పోయి ఉంటుంది కదా? కొన్ని రోజులు పోయింది సార్. లాక్డౌన్ వచ్చిన సార్ ఇంట్లోనే ఉన్నాడు. మామూలుగా ఎలా తీసిండు అటు ఇది చేసేసి. అప్పటి నుంచి అటు ఇవి అన్ని ఎలా తీసుకుంటూ ఉన్నాను. ఎక్కడ సిటీలోనే ఉంటున్నారు? ఇక్కడ ఉప్పల్లో, హైదరాబాద్లోనే ఉంటున్నారు. సో ఇదంతా నెల రోజుల్లోనే మొత్తం పరిస్థితి వరకు వచ్చింది. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఈ కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేద్దాం. మీరిచ్చే చిరు సహాయం ఈ కుటుంబాన్ని నిలబెడుతుంది. 15 లక్షల రూపాయలు కావాలి. మీరిచ్చే ప్రతి అమౌంట్ ఈ కుటుంబాన్ని రక్షిస్తుందని ఒక్కసారి ఆలోచించండి. 32 సంవత్సరాల యువకుడు బెడ్ మీద 2 కిడ్నీలు కోల్పోయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్, శ్రీనివాస్ ఫ్రెండ్గా అడుగుతున్నా, దయచేసి రిక్వెస్ట్. ఎవరైనా సహాయం చేసే వాళ్ళంటే ప్లీజ్ నాకైనా కాంటాక్ట్ చేయొచ్చు, తొలి వెలుగుని కాంటాక్ట్ చేయొచ్చు. ఆ కుటుంబానికి సంబంధించిన నెంబరే నేను ఇస్తున్నా. మీ నెంబర్ ఉందమ్మా? ఇది కాకుండా ఇంకొక నెంబర్ ఉందా? ఒకసారి చెప్పండి. గూగుల్ పే లేదు సార్. గూగుల్ పే దీనికి ఉంది. సో గూగుల్ పే నెంబర్ ఇది. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసినా లిఫ్ట్ చేస్తారు కదా? 9908995869. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు. మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దీనికి గూగుల్ పే చేయొచ్చు. ఇది అకౌంట్ నెంబర్ కూడా ఉంది. ఇది ఏ బ్యాంక్? ఇది ఇది అలహాబాద్ బ్యాంక్. ఇది బోడుపల్ బ్రాంచ్. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఐఎఫ్ఎస్సి కోడ్ AALLA0212220. ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ అండి. బోడుపల్ బ్రాంచ్. అకౌంట్ నెంబర్ 5034249169. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. శ్రీనివాస్ ఫ్రెండ్గా అడుగుతున్నా. ప్రస్తుతం నా మిత్రుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 2 కిడ్నీలు పాడైపోయినాయి. హార్ట్లో కూడా వాటర్ వచ్చిందని చెప్తా ఉన్నారు. అంటే కిడ్నీ ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల ఇమ్మీడియట్గా ఇంకొక 5-10 రోజుల్లో కనుక ఆపరేషన్ చేయకపోతే పరిస్థితి విషమించే అవకాశం ఉంది. ఆ లోపుగా మనం శ్రీనివాస్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నేను నా మిత్రుని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. 2 పిల్లలకి మనం ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. లింక్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగింది. దయచేసి ఆ డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. మీరు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలనుకుంటే ఆ కుటుంబంతో మాట్లాడండి. అదే నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. మీ వంతుగా దయచేసి సహాయం చేయండి. ఇంకొక 10 మందికి షేర్ చేయండి ఈ విషయాన్ని. చాలా చాలా దారుణమైన పరిస్థితి. నేనే భరించలేకపోతున్నా.
ప్లీజ్ 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 రిక్వెస్ట్ ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి. ఆ ఇద్దరు పిల్లల్ని మనం కాపాడుకుందాం. ఆ ఇద్దరు పసిపిల్లలకి భవిష్యత్తునిద్దాం. మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు, ఈ పిల్లలు కూడా అంతే సంతోషంగా ఉండాలి. చదువుకుంటున్న పిల్లలు, పసిపిల్లలు, ఎదుగుతున్న పిల్లలు, ఆ పిల్లలకి మనం భవిష్యత్తుని దూరం చేయొద్దు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, శ్రీనివాస్ మిత్రుడిగా అడుగుతున్నా, ఈ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్.